వందే మాత్రం. నేను మే జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో పలు ప్రాంతాలలో పిల్లలు అదృశ్యమవుతున్నారు. ఈ సంఘటనలు, ఈ కేసులు రోజు రోజుకి చాలా పెద్ద స్థాయిలో అవుతున్నాయి. అయితే దీని వెనక ఏదైనా జాతీయ స్థాయిలో నెట్వర్క్ కానీ లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన గ్రూపుల ప్రమేయం కానీ ఉందా అనే విషయాన్ని నిర్ధారించాలని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా మంగళవారం కేంద్రాన్ని కోరింది. ఏంటిది? పిల్లలు మాయమవడం ఏంటి? దీని వెనుకున్న నెట్వర్క్ ఏంటి? దీని మీద ఒక అధికారుల బృందాన్ని వేసి నిర్ధారించండి. ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ ఒకే రకమైన ధోరణి కనిపిస్తుంది. వీటన్నిటి వెనుక జరిగేవేని ఒకే చేస్తున్నారా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాలతో కూడిన బెంచ్ పేర్కొంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి డేటాను సేకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి మాట్లాడుతూ, అదృశ్యమైన పిల్లలకు సంబంధించిన డేటాను, వాటి ప్రాసిక్యూషన్ వివరాలను కొన్ని రాష్ట్రాలు ఇచ్చాయని, కానీ దాదాపు 12 రాష్ట్రాల నుంచి మాత్రం ఎలాంటి డేటా అందలేదని తెలిపింది. కేంద్రం పూర్తి డేటాను అందజేసిన తర్వాత మాత్రమే విశ్లేషణ జరుగుతుందని ఆమె చెప్పారు. అంటే 12 రాష్ట్రాల నుంచి డేటా రావాలి. గట్టిగా ఆర్డర్ ఇస్తే రాదా మేడం? అది వచ్చాకే విశ్లేషణ చేస్తామనే బదులు ఈలోపు మళ్ళీ ఎంతమంది పిల్లలు అదృశ్యం కావచ్చు? అదృశ్యమైన పిల్లల్ని కాపాడిన తర్వాత వారిని ఇంటర్వ్యూ చేసి దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలని సుప్రీం సూచించింది. డేటాను అందజేయని రాష్ట్రాల వైఖరిని బెంచ్ తీవ్రంగా విమర్శించింది. అవసరమైతే కఠిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. కేంద్రం చొరవ తీసుకొని డేటాను అందజేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని సీనియర్ న్యాయవాది అపర్ణ భట్ కోరారు. ఇలా అదృశ్యమైన పిల్లల ఆచూకీ తెలియని సంఘటనలు పెరుగుతున్నాయని ఒక ఎన్జీఓ దాఖలు చేసిన పిల్ని విచారిస్తూ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో కూడా ఈ అంశంపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. గల్లంతైన వారిపై 6 ఏళ్లు దేశవ్యాప్త డేటా అందజేయాలని కోరింది. రాష్ట్రాలతో, కేంద్రపాలిత ప్రాంతాలతో మాట్లాడుతూ వారి నుంచి డేటా సేకరించే విషయమై సమర్థవంతమైన సమన్వయాన్ని చూపే అంకితాభావం కలిగిన అధికారిని ఇందుకోసం నియమించాలని కోరుతుంది. మేమందరం కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఏమవుతున్నారు ఈ పిల్లలు? నేను ఎక్కడో చదివాను, 5 రాష్ట్రాల్లోనే దాదాపు 25,000 పిల్లలు మిస్సింగ్ అట. 7 రాష్ట్రాల్లో 25,000 మంది పిల్లలు మిస్సింగ్ అని నేను చదివాను ఎక్కడో. భయం అవుతుంది. ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వాల దగ్గరికే డేటాలు రావట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్లీజ్ ఒక సీనియర్ సిన్సియర్ ఆఫీసర్ని నియమించి ఆ డేటాను తెప్పించి దీని వెనక ఉన్న గుట్టును రట్టు చేయవలసిందిగా ఆర్ వాయిస్ ప్రేక్షకులందరి తరపు నుంచి కేంద్రాన్ని కోరుతున్నాను. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏందండి? లక్షల మంది ఉన్నారు జాతీయవాదులు. మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉన్నాయి? ఒక్కొక్క ఛానల్ది 15,000, 1900. అరే ఒక సబ్స్క్రిప్షన్ చేస్తే పోయేదేం లేదు కదా, వెంటనే చేసేయండి. అట్లాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇంకెట్లాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది, ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆర్థికంగా మస్తు పోరాటం చేస్తున్న ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అంతా ఇంత పోరాటం కాదు. ఈ పోరాటానికి మెయిన్ బలమే మీరు. ఆ బలానికి తోడు కొంత ఆర్థికంగా సహాయం కూడా చేసిండ్రనుకో ఇంకా గట్టిగా కొట్లాడతా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.